తన 2 కాసుల బంగారం ముత్తూట్ సంస్థలో తాకట్టు పెట్టగా ఏ విధమైన నోటీసులు ఇవ్వకుండా వేలంపాట వేశారని, తమ బంగారం తిరిగి ఇవ్వడం కుదరదని చెబుతున్నారని అమలాపురం కలెక్టరేట్లో సయ్యద్ నౌసాద్ ఫిర్యాదు చేశారు. సుమారుగా 1,40,000 రూపాయల బంగారు ఆభరణాలు దుడ్డువారి అగ్రహారం ముత్తూట్ సంస్థలో తాకట్టు పెట్టి ఉన్నారని, 58,337 రూపాయలకు తాకట్టు పెట్టగా ఇప్పుడు వేలంపాట వేశామని తిరిగి ఇవ్వడం కుదరదంటున్నారని మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్య ప్రజలను ఇబ్బంది పెడుతున్న ముత్తూట్ సంస్థపై తగిన చర్యలు తీసుకోవాలని, వీఆర్ఓగా పనిచేసిన తనకే న్యాయం జరగడం లేదంటే సామాన్య ప్రజలకు ఏం న్యాయం జరుగుతుందని ప్రశ్నించారు. నాది అమలాపురం సూర్యనగర్లో ఉంటాను. నేను నా బంగారాన్ని ముత్తూట్ ఫిన్ కార్పొరేషన్ ముమ్మిడారం గేట్ బ్రాంచ్లో తాకట్టు పెట్టానండి 1.5 years బ్యాక్. వాళ్ళు నా బంగారాన్ని నాకు ఎటువంటి నోటీసులు లేకుండా ఏది చెప్పకుండా దాన్ని వాళ్ళు అమ్మేశారండి. అమ్మేసి వేలంపాట వేసానంటున్నారండి. ఆ వేలంపాట వేసిన డీటెయిల్స్ ఇవ్వమని అడిగినా కూడా ఇవ్వట్లేదండి. సిఐ గారు అప్పుడే 2-3 సార్లు పిలిచి చెప్పినా కూడా ఆయన మా ముత్తూట్ మేనేజర్ అండి ఆకుల నాగభూషణం చాలా నిర్లక్ష్యంగా వ్యవహారం చేస్తున్నాడు అండి. కాబట్టి అతని పైన చర్య తీసుకోమని నేను కోరుతున్నాను. కలెక్టరేట్కి వచ్చి నేను 3 సార్లు ఫిర్యాదు చేశాను. ఇప్పుడు ఫిర్యాదు ఏమంటుందని గ్రీవెన్సర్లో నేను 3 సార్లు ఫిర్యాదు చేశానండి. ఒకసారి ఏమో ఎస్పీ గారు గ్రీవెన్స్ కూడా ఇచ్చానండి. ఎస్పీ గారు బాగా స్పందించి సిఐ గారికి డైరెక్ట్ చేశారండి. సిఐ గారు కూడా పిలిచినా అతను రావట్లేదండి. కాబట్టి ముత్తూట్ మేనేజర్ ఆకుల నాగభూషణం మీద చాలా గట్టి చర్యలు తీసుకోమని, అతని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయవలసిందిగా, నాలాంటి వాళ్ళకి అన్యాయం జరగకుండా చూడవలసిందిగా. పేద ప్రజలు అనేక మంది వీళ్ళ వల్ల ఇబ్బందులు పడుతున్నారండి. కాబట్టి అది వాళ్ళు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను.